మన భారతీయ తత్వశాస్త్రం దీనికి ఒకే ఒక్క స్పష్టమైన దారి చూపిస్తోంది. అదే కర్తవ్య మార్గం. కర్తవ్యం అంటే ఏదో ఊరికే పని చేసుకోవడం కాదు. మన బాధ్యత ఏంటో తెలుసుకుని దాన్ని ధైర్యంగా ఎదుర్కోవడం, దాన్నుంచి పారిపోకుండా ఉండటం అన్నమాట. జీవితం మన ముందు పెట్టే సవాళ్లను స్వీకరిస్తే అది కర్తవ్యం. అదే వాటిని చూసి భయపడి పారిపోతే దాన్ని పలాయనవాదం అంటారు. మన శాస్త్రాలెప్పుడూ బాధ్యత తీసుకోమనే చెప్పాయి, వదిలేసి పారిపోమని ఎక్కడా చెప్పలేదు. అందుకే కఠోపనిషత్తు ఏమని హెచ్చరిస్తోందంటే, మేల్కొండి, జాగరూకులు కండి అని. ఎందుకంటే మనకి దొరికిన ఈ జీవితం, ఈ సమయం చాలా చాలా విలువైనవి. మృత్యు ఎప్పుడొస్తుందో ఎవరికీ తెలుసు. ఆ స్పృహతో ప్రతి క్షణాన్ని వృధా చేయకుండా మన పని మనం చేసుకుంటూ పోవాలి. అంటే ఇప్పుడు మన ముందు రెండు దారులున్నాయన్నమాట, చాలా క్లియర్గా. ఒకటి, మనం తెలుసుకున్న మంచిని ఆచరణలో పెట్టడం. రెండోది, అన్నీ తెలిసి కూడా అబ్బే నాకెందుకులే అని దాన్ని పక్కన పెట్టేయడం. ఈ రెండిట్లో ఏదెంచుకోవాలనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. ఒక్కసారి కురుక్షేత్రం గుర్తు తెచ్చుకోండి. యుద్ధం మొదలవ్వక ముందు అర్జునుడి పరిస్థితి ఏంటి? ఎన్నో సందేహాలు, ఎన్నో ప్రశ్నలు. యుద్ధం చెయ్యాలా వద్దా అని ఒక పెద్ద డైలమాలో పడిపోయాడు. నిజానికి మన జీవితంలో కూడా కష్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సొచ్చినప్పుడు మన పరిస్థితి అర్జునుడిలాగే ఉంటుంది. మనమందరం అర్జునులమే. సరిగ్గా ఆ రెండు దారులకి ఇద్దరు పర్ఫెక్ట్ ఉదాహరణలు, అర్జునుడు, సుయోధనుడు. ఒకవైపు కృష్ణుడి మాటలు విని తన సందేహాలన్నింటినీ పక్కన పెట్టి తన కర్తవ్యమేంటో దాన్ని పాటించిన అర్జునుడున్నాడు. ఇంకోవైపు పెద్దలు, మంచివాళ్లు ఎంత చెప్పినా వినకుండా తెలిసి తప్పుదారిలో నడిచిన సుయోధనుడున్నాడు. సో పాయింట్ చాలా సింపుల్ అండ్ క్లియర్. మనం విన్న మంచిని పాటిస్తే మనం అర్జునులం, లేదు అంత తెలిసి కూడా వదిలేస్తే సుయోధనులం. చాయిస్ ఎప్పుడూ మనదే.